ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈరోజు వీడియోలో వారణాసి కాశీఖండం 30-31 భాగాల గురించి తెలుసుకుందాము. ఓం నమః శివాయ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వారణాసి కాశీఖండం 30 భాగం. దండపాణి ఆవిర్భావము పూర్వము రత్నభద్రుడు యక్షుడు అంటే వాడు పుణ్యాత్ముడు ధార్మికుడు. అతనికి పూర్ణభద్రుడనే కుమారుడున్నాడు. కుమారునికి యుక్త వయసు వచ్చిన తర్వాత తండ్రి అన్నిటి విషయాలు కొడుక్కి అప్పగించి శాంభవ యోగము చేత మరణించాడు. కుమారుడు సర్వభోగాలు అనుభవవిస్తూ పుత్రులు లేకపోవడం వల్ల కలత చెందాడు. భార్యతోనూ ఉంటున్న ఈ ప్రసాదాలు ఏమీ నచ్చడం లేదని, మనశ్శాంతి లేకుండా పోయిందని, పుత్రుని పొందుతేనే జీవితము ధన్యమని చెప్పాడు. పూర్ణభద్రుడు తన సంగీత విద్య చేత మహాశివుని మెప్పించాడు. శివానుగ్రహం వల్ల భార్య కనకకుండల గర్భం దాల్చింది. కుమారుడు జన్మించాడు. వాడికి అరికేశుడు అని పేరు పెట్టారు. కొడుకు పుట్టిన సంతోషంతో అనేక దాన ధర్మాలు చేశాడు. 8వ ఏట హరికేశవునికి శివభక్తి అలవడింది. శివుణ్ణి తప్ప వేరొకరి ధ్యాస లేదు. నాలుక మీద హరనామం మాత్రమే ఉండేది. దుమ్ముతో లింగాన్ని చేసి గరికతో పూజించేవాడు. తండ్రి పూర్ణభద్రుడికి కొడుకు వింత ప్రకృతి అర్థం కాలేదు. ఈ పూజలు ముసలితనంలో చేసుకోవచ్చు, ముందు వివాహం చేసుకొని సంతానానికని తమకి సంతోషం కలుగజేయమని నచ్చచెప్పేవాడు. ఒకసారి తండ్రి గట్టిగా మందలిచ్చేవాడు. భయపడి ఒక రోజున ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. హరికేశుడు అందరికీ దారి చూపేది కాశీనగరమే అని భావించి ఒక అరణ్యంలో ప్రవేశించి అక్కడ శివుడి కోసం ఉత్తమ తపస్సు ఆచరించాడు. శివుడు మెచ్చి పార్వతి సమేతంగా ప్రత్యక్షమైనాడు. అతని జుట్టు అంతా జడలు కట్టింది. శరీరం అంతా పుట్టలు పట్టాయి. మాంసం లేని ఎముకలు గూడులాగా ఉన్నాడు. తెల్లని శరీరంతో శంఖంలా మెరుస్తున్నాడు. మాంసాన్ని కీటకాలు పొడుచుకు తింటున్నాయి. అతని పింగళా దృష్టి దిగంతుల వరకు వ్యాపించి అతని తపోగ్ని అంతటా ప్రసరిస్తుంది. భక్తి తప్ప ఇంకేమీ అతనికి తెలియదు. సింహానికి భయపడ్డ లేడి పిల్లలు అతన్ని రక్షిస్తున్నాయి. పరమేశ్వరుడు వృషభవాహనము దిగి పుట్టలో ఉన్న హరికేశుని చెయ్యి పట్టి బయటకు తెచ్చాడు. అతడు పరమేశ్వర సాక్షాత్కారంతో పరవశించి స్తుతించాడు. అప్పుడు శివుడు మెచ్చి, నువ్వు దక్షిణ దిశలో నివసిస్తూ నా కన్ను సన్నలలో మెలుగుతూ ఉండు. దుష్టులను దండిస్తూ దండపాణి అనే పేర ప్రసిద్ధి చెందుతావని చెప్పి అదృష్టమైనాడు. స్కందుడు అగస్త్య మహర్షితో హరికేశుడు అనే యక్షుడు కాశీలో దండనాయకుడు అనే పేరుతో ఉంటున్నాడని, దండపాణి అనుగ్రహం లేనిదే కాశీలో ఎవరు సుఖం అనుభవించలేరని చెప్పాడు. ఓం నమః శివాయ. కాశీఖండం 31వ భాగము. జ్ఞానవాపి భావి మహత్యం. అగస్త్యునికి కుమారస్వామి కాశీలోని జ్ఞానవాపి మహత్యాన్ని వివరించాడు. పూర్వము దేవయుగంలో ఈశనుడు స్వేచ్ఛగా తాండవ నృత్యం చేస్తున్నప్పుడు దాహం బాగా వేసి నీటి కోసం వెతికాడు. అప్పటి స్థితిలో మేఘాలు వర్షం పడటం లేదు. నదులో బావులో నీరే లేదు. దొరికిన నీరైనా ఉప్పు కషాయము నారసంచారము తగ్గింది. ఆనందకననము అని పిలువబడే కాశీక్షేత్రము ఊసర క్షేత్రమైంది. మరణాల సంఖ్య పెరిగిపోతుంది. ఈశానుడు కాశీనగరం చేరాడు. అక్కడ జ్యోతిర్లింగాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ లింగానికి అభిషేకం చేసి ఆ తీర్థాన్ని త్రాగాలనుకున్నాడు. తన చేతిలోని త్రిశూలాన్ని శివాలయం దగ్గర భూమిపై గుచ్చాడు. అక్కడ ఒక కుండం ఏర్పడింది. అది పూర్తిగా నీటితో నిండిపోయి చుట్టుపక్కల ప్రదేశం కూడా నీటితో నిండింది. ఆ మహోదకముతో ఈశానుడు జ్యోతిర్లింగాన్ని అభిషేకించాడు. ఆ కుండంలోని నీరు ఉత్తమ హృదయంలా స్వచ్ఛంగా, వెన్నెలలా తేటగా, శంఖంలా, శివుని నామంలా పవిత్రంగా ఉంది.
అమృతోపానముగా ఉంది. పంచామృతతో ఈశనుడు ఆ జలంతో జ్యోతిర్లింగాన్ని తనివి తీరా 1000 ఘటాల జలముతో అభిషేకించాడు. సంప్రీతి చెందిన రుద్రుడు ప్రత్యక్షమైనాడు. నీ సహస్రఘట్టాభిషేకానికి సంతోషించాను. నువ్వు కోరిన ఏ వరమైనా ఇస్తాను, కోరుకో అన్నాడు. అప్పుడు ఈశాన్యుడు ఆ తీర్థమైన పేరుతో పిలువబడాలని కోరాడు. విశ్వేశ్వరుడు అన్ని లోకాల్లోనూ ఉన్న తీర్థాలన్నిటిలో ఇది ప్రసిద్ధం అవుతుంది. దీని శివతీర్థం అని పిలుస్తారు. శివం అంటే జ్ఞానం కనుక జ్ఞానతీర్థం ఇది. ఈ జ్ఞానవాపి మహాప్రసిద్ధి చెందుతుంది. తాకితేనే పాపాలను నశింపజేస్తుంది. అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది. ఈ జలంతో పిండ ప్రదానం చేస్తే కల్పాంతం వరకు శివలోకంలోనే ఉంటారు. జ్వరం మొదలైన అపస్మరకాలు శివతీర్థం చేత పోగొట్టబడతాయి. ఇక్కడ శివుడు ధ్రువరూపమైన జ్ఞాన స్వరూపుడుగా ఉండి అలసత్వము మొదలైన వాటిని తొలగిస్తాడు, జ్ఞానాన్ని బోధిస్తాడు. స్కందుడు అగస్త్యునికి ఒక కథ చెప్పాడు. పూర్వము కాశీలో హరిస్వామి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు అతిలోక సౌందర్యవతి అయిన సుశీల అనే కూతురుంది. ఆమెకు సూర్యుడికి భయపడి చీకట్లో దాక్కునేది. ఈరోజు జ్ఞానవాపి దగ్గర స్నానం చేసి శివుని ఆరాధించేది. ఒకరోజు ఆమె ఇంటి బయట నిద్రిస్తుంటే ఆమె అందానికి ముగ్ధుడైన ఒక విద్యాధరుడు ఆమెను ఎత్తుకొని పోయాడు. అప్పుడు విద్యాన్మలి అనే రాక్షసుడు అతన్ని అడ్డగించాడు. త్రిశూలంతో విద్యాధరుణ్ణి పొడిచాడు. అతను ఒక పిడికిలి పోటుతో రాక్షసుని చంపేశాడు. సుశీల ఆ విద్యాధరుడు అనే తన పతి అని అతని శవం మీద పడి ఏడవసాగింది. సుశీలను తాకడం చేత ఆమె పుణ్యవశంతో విద్యాన్మరాలి రాక్షసుడు స్వర్గం చేరాడు. విద్యాధరుడు చనిపోయే ముందు సుశీలను స్మరించడం చేత మలయకేతు అనే పర్వతరాజుకు కుమారుడుగా పుట్టాడు. సుశీల కర్ణాటక దేశంలో పుట్టింది. ఆమె పేరు కళావతి. ఆమెకు పూర్వజన్మ వాసన వల్ల చిన్నతనం నుండే రుద్రార్చన చేసింది. ఒక ఉత్తరాదివాడు ఒక రోజు రాజుగారికి ఒక చిత్రాన్ని చూపాడు. దాన్ని ఆయన కళావతికి చూపించాడు. అంతే, ఆమెలో చాలా మార్పు వచ్చింది. కాశీక్షేత్రాన్ని, జ్యోతిర్లింగాన్ని, జ్ఞానకుపిని, గంగా నదిని స్మరించింది. ఆ ప్రదేశాలలో తిరిగిన అనుభూతి పొందింది. ఇది కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా ఉన్న చోటు. ఇది కాలభైరవుని చేతి నుండి నేలబడిన బ్రహ్మకపాల క్షేత్రం. ఇది రుణ విమోచన క్షేత్రం. ఇదిగో ఓంకారేశ్వరుడు. ఇదే పుణ్యవాక్ష క్షేత్రం. ఇది మచ్చోదరి తీర్థం. ఈయన కామేశ్వరుడు. ఇక్కడ ఈశ్వరుడు స్వలీన పేరుతో ఉన్నాడు. స్కందేశ్వరుడు సర్వసిద్ధిదాయకుడు. ఈయన వినాయకుడు విఘ్నాలను హరిస్తాడు. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే భృగ్నేశ్వరుడు జీవన్ముక్తుడయ్యాడు. యజ్ఞేశ్వర సర్వతీర్థ లింగాలను సేవిస్తే అన్నీ లభిస్తాయి. సారసత్వ సర్వ తీర్థేశ్వర లింగాలకు అభిషేకం చేస్తే తీరని కోరిక ఉండదు. మంత్రేశ్వరుడు అన్ని మంత్రాలకు అధిపతి. బాణాసురుడు పూజించిన బాణేశ్వర లింగం ఇది. ఇది ప్రహ్లాదుడు స్థాపించిన వైరోచన లింగం. దీని బలికేశవుని నారదకేశవుడు అని అంటారు. దత్తాత్రేయుని దత్తాత్రేయ లింగం. ఇదిగో ఆదికేశవుడు మొదట దీన్ని ప్రాప్తిస్తాడు. ఇది గదాధర లింగం. దీనికి భృగుకేశవుడని, వామనకేశవుడని పేరు. ఇవి నారాయణ లింగాలు. వీటికి యజ్ఞవారాహ కేశవులని పేరు. వీటిని నరసింహలింగం అని, గోపీ గోవిందలింగాలని పేర్లు. ఈ నరసింహుని అనుగ్రహంతోనే ప్రహ్లాదుడు ఇంద్ర పదవి పొందాడు. ఈ కర్ప వినాయకుని శేషమాధవుడు అంటారు. ఇదే శంఖమాధవ లింగం. ఇక్కడే శంఖుడు అనే రాక్షసుడు చంపబడ్డాడు. ఇది సరస్వతి నది ప్రభావం. ఇది పరబ్రహ్మ రసాయనము. ఇక్కడ సరస్వతి గంగా నది సంగమిస్తాయి. ఈయన బిందుమాధవుడు సాక్షాత్తు లక్ష్మీపతి. ఇక్కడ స్నానం చేస్తే పునర్జన్మ ఉండదు. బిందునాథుడు ప్రణవ స్వరూపుడు. ఈమె మంగళగౌరి. ఇది గంభీస్తేశ్వర లింగం. దీనికి మాయుఖత్యాయుతుడని పేరు. మృకడుడని కుమారుడు మార్కండేయుడు స్థాపించిన మార్కండేయ లింగము ఇది కిరణేశ్వర లింగం. ఇది దౌతపాపేశ్వర లింగం. ఈయన మణి ప్రదీప నాగుడు. ఇది కపియేశ్వర లింగం. కోతులకు కూడా మోక్షాన్ని ఇస్తుంది. ఇది ప్రియవ్రతేశ్వర లింగం. ఈయన కాలరాజు. కాలికాలపు పాపలని పోగొట్టుతూ. ఇది దివ్యమందాకిని నది. ఇది రత్నేశ్వర లింగం. ఇది కృతివాసలింగం. ఇదే ఓంకారేశ్వరలింగం అని శివుని కన్ను పట్టింది. ఇది గోగారణేశ్వరలింగం. శివుని చెవుల వంటిది. ఈ రెండు లింగాలు విశ్వేశని చేతులు, ధర్మేశమని కర్ణేశ్వరులు విశ్వని హస్తాలు. కాళేశ్వర కపిదేశ్వర లింగాలు ఈయన పాదాలు. జ్యేష్ఠేశ్వరుడు ఆయన బిరుదు. మధ్యేశ్వరుడు ఆయన నాభి. శృతేశ్వర లింగం శివజుటాజుతం. చంద్రేశ్వరుడు ఆయన హృదయం. వీరేశ్వరుడు ఆత్మ. ఆయన లింగమే కేదారేశ్వరుడు. ఇక్కడున్న కోట్ల లింగాలు ఆయన గోళ్ళు, రోమాలు, ఆభరణాలు. విశ్వేశ్వరుని దక్షిణాష్టం మోక్షదాయిని భగవతి దుర్గా దేవి పిత్రలింగం. ఈమె చిత్రఘంటేశ్వరి. ఇది ఘంటకంఠేశ్వరి.
ఈమె ఘంటేశ్వరి, ఇది ఘంటకర్ణుని మడుగు. ఈ విశాలాక్షి లలిత గౌరీ స్వరూపురాలు. ఇతడు అవినాశుడు. ఇది ధర్మకూపము. ఈమె విశ్వభుజాదేవి, లోకాల్ నేలే చల్లని తల్లి. ఈమె బంది మహాదేవి, త్రైలోక్య వందిత. ఇది ద్వాదశమేధ తీర్థం. ఇది ప్రయోగ తీర్థం, తీర్థరాజ్యం అంటారు. ఇదే గంగా కేశవ తీర్థం, మోక్షద్వారం, స్వర్గధామం అంటూ ఆమె చిత్రంలో కాశీలో ఉన్న సకల దేవత గణాలని, తీర్థాలను చూస్తూ పులకించిపోయింది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.